మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. మీరు వేరే, నేను వేరే. ఓకే. సో మీ సామర్థ్యం వేరే, నా సామర్థ్యం వేరే. కోర్స్ గోల్ అచీవ్ చేయాలన్న టార్గెట్ ఉంది అందరికీ. గోల్ సెట్ చేసుకున్నాము, అది అచీవ్ చేయాలి. మీరు వెళ్ళే దారి వేరే, నేను వెళ్ళే దారి వేరే. ఎవరి మార్గం వారికి ఉంటుంది అండ్ ఎవరి అండర్స్టాండింగ్ లెవెల్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట. అలా అని ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయలేము. ఓకే. సో కొంతమందికి ఒక్కసారి చేయగానే వచ్చేస్తుంది. దానికి లక్ కారణమై ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు నిజంగానే అంత కేపబుల్ పర్సన్ అయి ఉండొచ్చు. కొంతమందికి ఒక 2 times పడుతుంది. బట్ మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఫస్ట్ అసలు తప్పు చేసేది ఎక్కడ అంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది ఉండదన్నమాట. అంటే ఇదేదో నాకే వచ్చింది, నేను మాత్రమే నర్వస్ అయిపోతున్నానేమో, నేను మాత్రమే ఫెయిల్యూర్ తీసుకుంటున్నాను, నేను మాత్రమే ఫెయిల్ అవుతున్నాను. ఇదే అంటే మనల్ని మనం నిందించుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆబ్వియస్లీ విల్ బికమ్ డౌన్. అంటే మనల్ని మనమే డౌన్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఇది మానేయాలి. సర్వసాధారణంగా అందరూ నర్వస్ అవుతారు. ఫెయిల్ అవ్వడం అనేది చాలా కామన్ థింగ్. ఓకే. ప్రతి ఒక్కరు మీరు ఎవరిని తీసుకున్నా సరే, చాలా హై పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరు లైఫ్లో ఇప్పుడు డెఫినెట్లీ ఏదో ఒక స్టేజ్లో ఫెయిల్యూర్ని రుచి చూసిన వాళ్ళే. సో మనము ఓన్లీ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ చూస్తున్నాము, కానీ మనం ఒకసారి వాళ్ళ బయో చూసినా, లేకపోతే బ్యాక్ వెళ్ళి వాళ్ళ హిస్టరీ అంతా చూస్తే కానీ మనకు అది అర్థం అవ్వదు. సో అందరూ ప్రతి ఒక్కరు ఎక్కడ కంపేర్ చేసుకుంటారు అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్దుల్ కలాం అంతా అయిపోవాలని అంటే ఆ గోల్ అచీవ్ చేయాలనుకోవడం ఓకే, కానీ నేను ఇమ్మీడియట్గా అయిపోతానా? ఆయన ఎన్ని హర్డల్స్ ఫేస్ చేశారు, ఎన్ని గోత్రూ అయ్యారు ఆయన లైఫ్లో, అదంతా నేను తెలుసుకోగలగాలి కదా. దాన్ని బట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ని బట్టి నాకు ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే నేను ఎలా ఫేస్ చేయాలనే ప్రిపరేషన్ నాకు ఉండాలి కదా. సో మనం చేసేది ఏంటి అంటే కంపేర్ చేసుకుంటాము, అండ్ మనం చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కంపారిజన్ మొదలు పెడతారు. ఇదన్నీ కలిపి స్ట్రెస్ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే, దీనికి నర్వస్నెస్ నుంచి బయటపడడానికి ఫస్ట్ మనం చేయాల్సిన పని, మనము మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఏదైనా కొత్త సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాము, కొత్త దాన్ని ఫేస్ చేస్తున్నాము అంటే, స్టూడెంట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కాలేజెస్లో ఆల్రెడీ ఎగ్జామ్ కన్నా ముందు ప్రిలిమ్స్ పెడుతుంటారు, తర్వాత లేదంటే మాక్ టెస్ట్లు అవుతూనే ఉంటాయి. ఓకే. సో ఈ టెస్ట్లని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ కాదు కదా. మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి, ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు కదా, దీనికి చదవకపోయినా ఏం కాదు మమ్మీ. సో ఆ మైండ్ సెట్లో ఉండి సడన్గా ఒక్కసారి దానికి ఎక్స్పోజ్ అవ్వాలి అంటే చాలా కష్టం, మన మైండ్ వినదు. సో ఇప్పుడు జరిగే ఈ మాక్ టెస్ట్ కానివ్వండి, ఈ వీక్లీ టెస్ట్ కానివ్వండి, ఏ టెస్ట్ అయినా సరే, ఇదే నాకు ఫైనల్ టెస్ట్ అయితే నేను ఎలా రిజల్ట్ ఇస్తాను? ఎందుకు అంటే ఐ హ్యావ్ అ సెకండ్ ఛాన్స్ హియర్. నాకు ఇక్కడ సెకండ్ ఛాన్స్ ఉంది. ఈ వీక్ టెస్ట్ కాకపోతే నెక్స్ట్ వీక్ టెస్ట్లో నేను బెటర్గా చేస్తాను. బికాజ్ ఐ నో వేర్ ఐ గోయింగ్ రాంగ్, నేను ఎక్కడ ఇంకా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుస్తుంది. ఐ డెఫినెట్లీ హ్యావ్ అ సెకండ్ ఛాన్స్. బట్ వాట్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్స్, అక్కడ ఫెయిల్ పాస్ రెండే ఉంటాయి కదా. సో యు ఆర్ సెల్ఫ్ మేకింగ్ యువర్ మైండ్ టు ఫెయిల్ అనమాట. సో మనం చేసే తప్పు ఇది. ప్రతి చిన్నదాన్ని అంటే ప్రతి ఒక్కరు ఏంటి అంటే, పెద్దది వచ్చినప్పుడు చేద్దాంలే, పెద్ద అవకాశం వచ్చినప్పుడు ప్రిపేర్ అవుదాము అనే మైండ్ సెట్ ఉండేది చూడండి. అది మెయిన్గా ఫెయిల్యూర్స్కి లీడ్ చేయడం కానీ, నర్వస్నెస్కి లీడ్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. సో ఎగ్జామ్ చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, దట్ ఈస్ ఎగ్జామ్ ఓన్లీ. ఓకే. అది కండక్ట్ చేయడానికి డెఫినెట్గా రీజన్ ఉంది. సో వెన్ యూ డోంట్ టేక్ ఇట్ సీరియస్, యూ కెనాట్ సక్సీడ్ ఓవర్ దేర్. ఓవర్ నైట్లో నేను బ్యాటింగ్ చేసేసి రాత్రికి రాత్రి చదివేసి అవుతాను అంటే, దట్ విల్ ఓన్లీ రిమైన్ టిల్ దట్ ఎగ్జామ్. ఓకే. బై గాడ్స్ గ్రేస్, లక్, చదివినవే వచ్చి పాస్ అయినా కూడా ఆ నాలెడ్జ్ అనేది మనకి లాంగ్ రన్లో యూజ్ అవ్వదు. రైట్. సో పేరెంట్స్ అయినా సరే ఎక్కడి నుంచి కేర్ తీసుకోవాలి అంటే, వెన్ దే హ్యావ్ వీక్లీ టెస్ట్, అది ప్రిపేర్ చేయించడము. ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడే ప్రెషర్ పెట్టడం కాదు. నేను అనేది ఇక్కడ ప్రెషర్ పెట్టండి అని కాదు, పేరెంట్స్ని జస్ట్ టేక్ కేర్, మానిటర్ చేయండి వాళ్ళు చదువుతున్నారా లేదా, సీరియస్ తీసుకుంటారు, సిట్ విత్ దెమ్, కౌన్సిల్ దెమ్, డోంట్ స్కోల్డ్ దెమ్. తిట్టండి లేకపోతే భయం కలిగించండి అని నేను చెప్పట్లేదు. బీ అ గుడ్ ఫ్రెండ్, సిట్ విత్ దెమ్ అండ్ టెల్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్. వాళ్ళకి అసలు ఈ ఇంపార్టెన్స్ చెప్తే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి రియలైజ్ అవుతారు. అఫ్కోర్స్ ఇంటర్ అయినా డిగ్రీ అయినా పిల్లలే కదా, వాళ్ళు స్టూడెంట్సే. స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ లాగే ఉంటుంది. సో మేక్ దెమ్ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఇక్కడ ప్రిపేర్ అవ్వని వాడు పెద్దదానికి ప్రిపేర్ అవ్వలేరు అనమాట. ప్రెషర్ లెవెల్స్ తగ్గుతాయి. వెన్ యూ ఆర్ సిమిలర్ విత్ ది సిచ్యువేషన్, మీకు ఆ సిమిలారిటీ పెరుగుతుంది కదా, ఆబ్వియస్లీ భయం అనేది ఉండదు. నేను ఈ ప్లేస్కి ఫస్ట్ టైం వచ్చాను అనుకోండి, నాకు అంతా కొత్తగానే ఉంటుంది. నేను ఒక 10 సార్లు వచ్చాను అనుకోండి,
నాకు తెలిసిన ప్లేసే కాబట్టి నేను ఈజీగా మూవ్ అవ్వగలుగుతాను. సేమ్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీథింగ్. ఎనీథింగ్ ప్లేస్ కావచ్చు, ఇట్ ఆల్ డిపెండ్స్. పీపుల్ కావచ్చు. అంటే దీన్ని మనం ప్రిపరేషన్ అంటాము. ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి ఇన్ ఎనీ సిచ్యువేషన్. అది ఇంటర్వ్యూ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనము ప్రిపరేషన్ అనేది లేకుండా ఏది చేయాలని ట్రై చేసినా నర్వస్ అవ్వడం అనేది చాలా సర్వసాధారణం. మనము ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నర్వస్నెస్ని ఓవర్కమ్ అవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎందుకు అంటే అది ఓవర్కమ్ అవ్వలేదనుకోండి, మంచి సిచ్యువేషన్ని లేదా మంచి ఆపర్చునిటీని పోగొట్టుకుంటాం. దీనికి చాలా రకాల టిప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏ టైప్ అంటే మనకి ఇప్పుడు జనరల్ మన రెగ్యులర్ లైఫ్లో మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనకి ఇట్లాంటివి ఏమైనా ఓవర్కమ్ అవడానికి ఏమైనా పాసిబుల్ టిప్స్ ఏమైనా ఉంటాయి? యా డెఫినెట్లీ. ఈ టిప్స్ అన్నీ వర్క్ అయ్యేవే. ఇందులో కొన్ని పాటించినా సరే, ఏదైనా ఒక్కటి చూస్ చేసుకొని పాటించినా కూడా మనం డెఫినెట్గా ఓవర్కమ్ ఏ సిచ్యువేషన్కైనా ఏ సిచ్యువేషన్కైనా పనికొచ్చేది నేను చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరినైనా కలవడానికి వెళ్తున్నాము, ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ఎగ్జామ్కి వెళ్తున్నాము. బీ ప్రిపేర్ అవ్వండి. ఇందాక కూడా నేను చెప్పాను, ప్రిపేర్ అవ్వండి. కొంతవరకు అజ్యూమ్ చేయండి, ఎలాంటివి అడగొచ్చు, అలా అడిగినప్పుడు నేను ఎలా చెప్పాలి. అండ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఒక్కొక్క సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. ఇంటర్వ్యూ అనుకోండి, యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ దెన్ యువర్ కమ్యూనికేషన్. మీరు ఏం చెప్పాలి అనేది బాగా ప్రిపేర్ అయి ఉండాలి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. అదే ఒక స్టూడెంట్ అనుకోండి, ఎగ్జామ్కి ఏం కావాలో అది ప్రిపేర్ అవుతారు. లేదు ఒక న్యూ మీటింగ్కి వెళ్ళాలి, బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నాము, సో దట్ ఆల్సో నీడ్స్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్, రైట్? సో నా దగ్గర నా ఫైల్స్ అన్నీ రెడీగా ఉండాలి, ప్రాజెక్ట్ రెడీగా ఉండాలి, ఎట్లాంటి టాపిక్ గురించి మాట్లాడుతున్నాము దాని గురించినటువంటి సమ్ బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ షుడ్ బి డన్. ఓకే, దిస్ ఇస్ ప్రిపరేషన్. ఫైన్. నెక్స్ట్, ప్రిపరేషన్ తర్వాత వచ్చేటువంటిది ఏంటి అంటే, ఆ ప్లేస్కి లేదా ఆ సిచ్యువేషన్కి మీరు ఇన్ టైం ఉండాలి, ఆన్ టైం ఉండకూడదు. ఇన్ టైం, ఆన్ టైంకి ఇన్ టైంకి చాలా తేడా ఉంది. ఆన్ టైమ్ ఈజ్, సే ఫర్ ఎగ్జాంపుల్ వీ ప్లాన్ టు మీట్ ఎట్ 11:30. సో ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఎగ్జాక్ట్లీ ఎట్ 11:30, దట్ ఈస్ ఆన్ టైం. ఇన్ టైం అంటే నేను ఒక 10 minutes, హాఫ్ అన్ అవర్, 20 minutes ముందు రావడం. ఎందుకు ఇన్ టైంలో రావాలి అంటే, ఫస్ట్ మనకు ఆ ప్లేస్ అలవాటు అవ్వాలి. ఓకే, బికాస్ ఎవ్రీ హ్యూమన్ బాడీ నీడ్స్ దట్. కొత్త దానికి దేనికైనా మనం ఏదైనా కొత్త సిచ్యువేషన్, మనమనే కాదు ప్రాణం ఉన్న ప్రతి ఒక్కటి లివింగ్ థింగ్ ఏదైనా సరే ఒక కొత్త ప్లేస్లో ఎన్విరాన్మెంట్లో వేసినప్పుడు ఇట్ టేక్స్ సమ్ టైం. అక్కడ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. దట్ ఈస్ కామన్ లా. యాక్చువల్లీ సెటిల్ అవ్వడానికి సెటిలింగ్ పీరియడ్ అంటాము, అది పడుతుంది. డిపెండ్స్ ఆన్ ది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే,